రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రంగం సిద్ధమైంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరయ్యపాలెంలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు 5,000 రూపాయల చొప్పున, కేంద్ర వాటా కింద 2,000 కలిపి మొత్తం 7,000 అందించనున్నారు. అలా ఏడాదికి మొత్తం 20,000 రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద అందించనున్నారు. ఇక ఏపీలో రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభావ పథకం అమలుకు రంగం సిద్ధమైంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరయ్యపాలెంలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు 5,000 రూపాయల చొప్పున, కేంద్ర వాటా కింద 2,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు అందించనున్నారు. అలా ఏడాదికి మొత్తం 20,000 రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద అందించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. సునీత, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒకంత శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే రైతులు పంటకాలం వచ్చిన రోజు నుంచి కూడా రైతులు ఎదురు చూసేది అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు పడతాయా అని. ఆ రైతులు గతంలో అప్పులు పాలయ్యి ఆ పంటలు వేసే ముందు తెచ్చుకునే రుణం అప్పులు తీర్చుకోలేక దానినే 3-4 చేసి ఆ రైతులు వచ్చిన పంట డబ్బులు మొత్తం కూడా అప్పులకు కడుతున్న నేపథ్యంలో ఆ రైతుల కోసం కిసాన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. పిఎం కిసాన్ పథకం కింద ఇవన్నీ రైతులకి డబ్బులు అందుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో 7,000 రూపాయలు రైతన్నలకు అందజేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నేడు రైతుల అకౌంట్ లో ఆ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ఆ పథకం కింద యొక్క డబ్బులు జమ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా మండలం వీరాయపాలెంలో చంద్రబాబు నాయుడు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అక్కడి నుంచి స్విచ్ నొక్కి వేయనున్నారు. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 46,85,830 మంది కుటుంబాల రైతులు లబ్ధి పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. గత 5-6 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ యొక్క పథకానికి సంబంధించి ఆ రైతులకి ఇదొక గొప్ప వరం లాగా ఉంది అనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. రైతులకు సంబంధించి ఈ యొక్క పథకం ఒక రైతులకే కాకుండా రైతు కుటుంబీకులకు కూడా పెద్ద ఎత్తున ఆనందాన్ని ఇస్తున్న పరిస్థితి ఉంది. మరికొద్ది రోజుల్లో రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలి, విత్తనాలతో పాటు కొంతమేరకు ఎరువులు కొనుగోలు చేయాలి, అలాగే దుక్కి తున్నాలి, రైతులు పొలాన్ని శుభ్రం చేయించాల్సిన నేపథ్యంలో రైతుల చేతుల్లోకి డబ్బులు పడటంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతా ఉంది. దాదాపుగా గతంలో ఇదే సమయానికి రైతుల దగ్గర డబ్బులు లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా విత్తు తెచ్చుకోవటానికి, దుక్కి దున్నటానికి, కూలీలకి పెద్ద ఎత్తున కూడా బయట 5-30 రూపాయల దాకా వడ్డీలకి తెచ్చుకునే పరిస్థితి ఉంది. 5 రూపాయల పైన 30 రూపాయలు వడ్డీ అంటే ఇచ్చే డబ్బులు కొంత మేరకు ఇచ్చిన కొంత పంట వచ్చి వాళ్ళ చేతిలోకి తిరిగి డబ్బులు పెట్టేలోపు 5-6 ఇంతలు పెరుగుతున్న పరిస్థితి ఉంది. వచ్చిన డబ్బులో సగం వడ్డీలకి కట్టుకొని రైతులు ఆరిపోతున్న పరిస్థితుల్లో, ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితుల్లో ఆ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని రైతులకైతే అందజేయనున్నారు. ఈ నేపథ్యంలోనే నేటి ఉదయం ఈ యొక్క కిసాన్ పిఎం కిసాన్ పథకం, అలాగే అన్నదాత సుఖీభవ పథకం, ఈ పథకానికి సంబంధించి మరికొద్ది సేపట్లో ఈ రైతుల ఖాతాలోకి ఈ డబ్బులు అయితే పడనున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా
46 లక్షల మంది రైతులకి లబ్ధి పొందుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మొదటి విడతలో ఆ రాష్ట్ర వాటాగా ఒక్కొక్క రైతుకి 5,000 చొప్పున మొత్తం 2,34,000 చిల్లర కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. అలాగే కేంద్ర వాటా కలిపి మొత్తంగా 7,000 రూపాయలు అందించనున్నారు. రాష్ట్ర వాటా కింద 5,000, కేంద్ర వాటా కింద 2,000, మొత్తంగా 7,000 రూపాయలు రైతుల అకౌంట్ లోకి ఈ అన్నదాత సుఖీభవ అమలు సన్నద్ధతపై ఇప్పటికే రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక, రెవెన్యూ, వ్యవసాయ, జనవరుల శాఖలు మొత్తం ఉన్నతాధికారులు మొత్తం కూడా సమీక్ష నిర్వహించారు. సమీక్షలో వివిధ జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇప్పటికే అన్ని జిల్లాలలో సర్వే పూర్తయిందని, అన్ని జిల్లాల్లో విచారణలు కూడా పూర్తి అయిపోయినాయని, ప్రతి ఒక్కళ్ళది కూడా ఆన్లైన్ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు అధికారులు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకి కీలక సూచనలను, పలు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క రైతుకి చేయూతనివ్వటం కోసం, భారంగా ఉండటం కోసం కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాము. అందుకని అధికారులు ప్రతి ఒక్కళ్ళు కూడా రైతులను గుర్తించి చిన్న చితక సమస్యలు ఉంటే ఆ సమస్యలను పక్కన పెట్టి రైతులందరూ కూడా ఉపయోగకరంగా చేయాలని, దీన్ని ఒక బాధ్యతగా గుర్తెరగాలని కూడా ఆయన సూచించారు. అలాగే రైతులకు నిధులే కాదు, నీళ్లు ఇస్తున్నాము. ఈ నెల 2న అన్నదాత సుఖీభవ పథకం అమలు కార్యక్రమం పండగ వాతావరణంలో జరగాలి. గ్రామ సచివాలయాలు, పంచాయతీలు, మండల, నియోజకవర్గ కేంద్రాల స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించాలని కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ఒక్కో రైతు కుటుంబానికి కేంద్రం సాయంతో కలిపి ఏడాదికి 20,000 అందిస్తున్న నేపథ్యంలో కూటమి హామీని అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ తో నెరవేర్చినట్లయిందని కూడా చంద్రబాబు నాయుడు తెలిపిన పరిస్థితి ఉంది. ఏడాదికి కేంద్రం ఇచ్చి 6,000 సహాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఇస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా రైతుకి 2 విడతల్లో భాగంగా ఈ యొక్క 3 విడతల్లో భాగంగా ఈ యొక్క పథకం 20,000 రూపాయలు రైతులకు అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి 2వ విడతల్లో కలిపి 5,000 చొప్పున, 3వ విడతలో చివరిగా 4,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. తొలి విడతలో కేంద్రం 2,000 చొప్పున 831 కోట్ల రూపాయలు చిల్లర దాకా విడుదల చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఆగస్టు 2న ఈ కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం ప్రకటించి ఇప్పటికి వారం రోజులైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్కో రైతుకి 7,000 రూపాయలు జమ చేస్తున్నట్లు కూడా రైతులకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు తెలిపిన పరిస్థితి ఉండటంతో నేటి ఉదయాన్నే ఈ యొక్క పథకం అమలుకి అన్నదాత సుఖీభావకు సంబంధించి దాదాపుగా 59,700 గ్రీవెన్స్లు ఇప్పటికే తమకు సమస్యలున్నాయని పెట్టుకున్న పరిస్థితి ఉంది. వాటిల్లో 58,424 దరఖాస్తులను ఆన్లైన్ లోనే అధికారులు పరిష్కరించడంతో కొంత మేరకు ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు 58,000 మందికి సమస్యలున్నా కానీ అధికారులు వాటిని పరిష్కరించడంతో వారి ఖాతాల్లో కూడా నేడు అమౌంట్ అన్నదాత సుఖీభవ డబ్బులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రైతులకు హామీ ఇచ్చినట్లుగానే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసి చూపిస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నామని ఇప్పటికే చంద్రబాబు నాయుడు నిన్న పెట్టిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు సూచించిన పరిస్థితి ఉంది. అలాగే అన్నదాత సుఖీభవ అందుకునే రైతుల సెల్ ఫోన్లకు ఒక రోజు ముందునే మనమిత్ర ద్వారా సందేశాలు ఇవ్వాలన్న నేపథ్యంలో నిన్న రైతులందరికీ కూడా మనమిత్ర యాప్ ద్వారా వాళ్ళకి సందేశాలు పంపించిన పరిస్థితి ఉంది. రైతులు తమ ఖాతాలను యాక్టివేట్ చేసుకునేలాగా వారికి అవగాహన కల్పించారు. నిన్నటిదాకా అధికారులు మొత్తం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనాలని కూడా చంద్రబాబు నాయుడు నిన్న పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇది
ఒక పండగ వాతావరణం లాగా చేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకు రైతులకు ఆ ప్రభుత్వం అందించిన సాయం ఇతర వివరాలతో ఆ కరపత్రం రూపొందించి క్షేత్రస్థాయిలో పంచాలని ఆ కలెక్టర్ కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడే సూచించిన పరిస్థితి ఉంది. ఆ భారత్ పై అమెరికా 20% సుంకాలు విధించిన నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆ చంద్రబాబు నాయుడు అధికారులకి సూచించిన పరిస్థితి ఉంది. ఎరువుల విషయంలో కలెక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలని, ఎక్కడ ఆ కొరత రానియద్దని, ఆ శ్రీశైలం ప్రాజెక్టుకి ఎగువ నుంచి వరద కొనసాగుతుంది. గండికోట, ఆ బ్రహ్మం సాగరు, సోమశీల, కండలేరు ప్రాజెక్టులను 100% నీటితో నింపాలని కూడా అధికారులకి చంద్రబాబు సూచించారు. అలాగే ఆ బొప్పాయి ధర తగ్గుదలపై కూడా సమీక్ష చేసి రైతులకి న్యాయం చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క అధికారి ఒక పండగ వాతావరణం లాగా ఆ ప్రజల్లోకి తీసుకెళ్లాలని, దీనికి ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున దీన్ని సంబరంలాగా చేయాలని రాష్ట్ర చంద్రబాబు నాయుడు సూచించిన పరిస్థితి అయితే ఉంది. అయితే నాగేశ్వరరావు, ఈ రైతులకు సంబంధించి ఏదైతే ఈ రైతు సుఖీభావ పథకానికి సంబంధించి కూడా ఏ రకంగా ఎంపిక చేస్తున్నారు రైతుల్ని? వారికి సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయా, లేదంటే ముందుగా ఉన్న జాబితాలో నుంచే వాళ్ళకి ఇస్తున్నారా? కొత్త వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే ఆ రైతులకి 2 రకాలుగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. మొదటగా రైతులకి సొంత పొలాలు ఉన్న వారందరూ కూడా ఈ అన్నదాత సుఖీభావ కార్యక్రమం అమలు చేయడంలో అందరూ అధికారులు సఫలీకృతం అయ్యారు. అలాగే మొదటగా సొంత భూములు ఉన్న వాళ్ళకే కాకుండా తర్వాత కౌలు తీసుకొని వేస్తున్న రైతులకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే ఆ కౌలుకి తీసుకొని వేస్తున్న రైతులకు కూడా ఆ కౌలు కార్డులు అంటూ కూడా కొంత కార్డులు ప్రభుత్వం జారీ చేసింది. ఆ కార్డు ఉన్నవారు కౌలుకి తీసుకొని ఆ పొలం పని చేస్తున్న క్రమంలో వారికి కూడా ఈ అన్నదాత సుఖీభవ ఆ కార్యక్రమం పడే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరోపక్క ఏదైతే ఈ యొక్క రైతులకి ఎక్కువ సాగు భూమి, మెట్ట భూమి కాకుండా సాగు భూమి ఏదైతే నీరు అందించే పొలాలు 5 ఎకరాలకు మించి ఉన్నా, అలాగే సొంత భూమితో పాటు వారికి మరే విధమైన ఆ కార్లు ఉండటం కానీ, ఇంటికి కరెంటు బిల్లులు ఎక్కువ ఉండటం కానీ, వాళ్ళు ట్యాక్సులు కడుతున్న నేపథ్యంలో వారికి కూడా కొంత మేరకు దీంట్లో అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని రాకుండా గతంలో చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు దాన్ని ప్రభుత్వం కొంత మేరకు సవరించింది. ఏదైతే పూర్తి స్థాయిలో వారికి కరెంటు బిల్లులు కానీ, కార్లకు సంబంధించి కానీ అధికారులు కొంత మేరకు మెతక ధోరణి ప్రవర్తించారని చెప్పుకోవాలి. గతంలో ఉన్న అధికారులు ఏ మాటకు ఆ మాట చిన్నదానికి చిన్నదానికి కూడా ప్రతి ఒక్క రైతును పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. దాన్ని చూసి అధికారులు రైతులకు మనం నిధులు అందించట్లేదు, నీళ్లు ఇస్తున్నాము, దాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా రైతుల యొక్క ఆ కష్టాన్ని అర్థం చేసుకోవాలంటూ చంద్రబాబు నాయుడు పిలిపించిన నేపథ్యంలో దాదాపుగా 58,000 అప్లికేషన్లు గ్రీవెన్స్ వచ్చాయి తమ సమస్యలు పరిష్కరించాలని. దాదాపు వాటిల్లో 57,600 అప్లికేషన్లు చిల్లర దాకా ఆ సమస్యలు పరిష్కరించారని అంటే ఈ పథకం ప్రతి ఒక్కరికి కూడా వర్తించాలని అధికారులు కూడా పెద్ద ఎత్తున రైతుల కోసం కష్టపడ్డారనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా నేడు విడుదల చేస్తున్న అన్నదాత సుఖీభావ కార్యక్రమానికి సంబంధించిన నిధులు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి 1% తప్ప అన్నదాత సుఖీభావ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా వచ్చే విధంగా చేశారని అంటే ఖచ్చితంగా దీంట్లో అధికారుల కృషి ఉందనే చెప్పుకోవాలా. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.